రెటిక నల్గొండలో కూడా ప్రశాంత వాతావరణం ఎన్నికల పోలింగ్ అయితే సాగుతూ ఉంది. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉందో, ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది, ప్రజలు పోలింగ్ దగ్గరికి వస్తానికి సముఖత చూపిస్తున్నారా లేదా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఎంతవరకు పోలింగ్ శాతం ఇప్పుడు నమోదైంది అక్కడ? ఉమ్మడి నల్గొండ సంబంధించినట్టు చూసినట్లయితే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలు సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాలోని ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయించిన అప్పటికప్పటికి టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ 12 కాన్స్టిట్యూన్సీలోని ఓవరాల్ గా ఉన్నటువంటి 3200 సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ 22% గా నమోదైనట్టు కూడా ఎలక్షన్ జిల్లాధికారి కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది. పూర్తిగా ఏదైతే 12 నియోజకవర్గాలు ఉన్నాయో ఇక్కడ ఓటు హక్కు తమ స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ వృద్ధులు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి వారికి వీల్ చైర్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి మెడికల్ సంబంధించిన కిట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి కూడా మెడికల్ కిట్స్ ఏర్పాటు చేశారు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి వీల్ చైర్ ద్వారా ఓటర్ను వినియోగించుకోవడానికి స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ 12 నియోజకవర్గాలు చూసినట్లయితే సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికే ఏదైతే పోలీస్ టీమ్ స్పెషల్ ఉన్న పోలీస్ టీం కూడా ఇప్పటికీ జిల్లా మనుమూల నుంచి వస్తున్నటువంటి ప్రాంతాలలో ఎవరైతే కాంప్లికేటెడ్ ఉన్న ప్రాంతాలని మార్కింగ్ చేసడం జరిగింది. ఓవరాల్ గా 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వార్డు చూసినట్లయితే ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా ఇది చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా నల్గొండ జిల్లాలోనే ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రశాంత వాతావరణంలోనే ఓటింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ నల్గొండ నియోజకవర్గంలో అయితేనేమి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితేనేమి, సూర్యాపేట జిల్లా ఇప్పటికీ జరుగుతున్నటువంటి పోలింగ్ జిల్లా అధికారులు ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసినట్టు కూడా జరిగింది. రోడ్డు వినియోగించుకోవడానికి ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రూట్ మ్యాప్ కూడా ఒక యాప్ కూడా దీనికి సంబంధించి చేశారు. ఆ రూట్ మ్యాప్ ద్వారా తమ ఓటు హక్కు ఎక్కడున్నది, తమ యాప్ ద్వారా ఓటు ఎక్కడ ఉన్నది అనేది కూడా క్లియర్ అవుతుంది. దాన్ని వినియోగించుకోండి, ఓటు వినియోగించుకోవడానికి కూడా స్పష్టంగా ఎలక్షన్ కమిషనర్ గారు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఉన్న నల్గొండ జిల్లాలోని ఉన్న 12 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మాత్రం 22% నమోదైనట్లు కూడా ఎలక్షన్ అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఉదయం 7 నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే అధికారులు ఉన్నారో వారు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ఓటర్లు తమ ఓటర్లు వినియోగించుకోవడానికి చురుకుగానే వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందికరమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్టు కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కోదాడ, హుజూర్ నగర్ సంబంధించినటువంటి దేవరకొండ సంబంధించిన ప్రాంతాలలో సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలకు ప్రధానంగా చూసినట్లయితే ఇది నల్లమల్లకు సంబంధించినటువంటి పర్యావరణ ఇది సంబంధించినటువంటి వాటర్ రేపున్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లా సరిహద్దులైనటువంటి రాష్ట్రాల సరిహద్దులు కోదాడికి సంబంధించినట్టు చూసినట్లయితే జగ్గైపేట సంబంధించినటువంటి పరిసర ప్రాంతం ఏపీ తెలంగాణ బార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మాచర్ల అంటే గుంటూరు సంబంధించిన చూసినట్లయితే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ సరిహద్దుల్లో ఏదైతే సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి బందోబస్తు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికప్పుడు చెక్ పోస్ట్ కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే ఓటర్లు మాత్రం స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమకు కావాల్సినటువంటి సమస్యలు ఉన్నట్లయితే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏర్పాటు చేసిన టీంలకు కూడా సమాచారం చేరవేస్తున్నారు. పూర్తిగా వచ్చే ఓటర్లకు కూడా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వారు మెడికల్ కిట్స్ అయితేనేమి, ఉన్నటువంటి వికలాంగులకు అయితేనేమి పూర్తిగా అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా 12 కాన్స్టిట్యూన్సీలలో ప్రశాంత ఎన్నికలు జరుగుతాయని చెప్పవచ్చు. శ్రీనివాస్, అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు మనకు తెలుస్తోంది. సో సాగర్ డ్యామేజ్ మీద అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆనకట్టల మీద మనకి జరుగుతున్న ఉద్రిక్తతను మనం చూస్తున్నాం. సో ఈ ప్రభావం అనేది ఓటర్ల మీద ఏమైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒక రకంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నట్లు ఏ మేర అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎలక్షన్ సంబంధించినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సంబంధించినటువంటి సాయంత్రం 5 గంటల వరకు ఈ నియోజకవర్గంలో సాగర్ నియోజకవర్గంలో ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో రాత్రి 12 గంటల నుండి 2:30 వరకు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఒకసారిగా రైతులు తమ యొక్క ప్రాంతానికి వాటర్ కావాలంటూ
వార్జేజ్ దగ్గరికి సాగర్ బ్యారేజ్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా తెలంగాణ పోలీసుల మధ్య కొంత తోపులాట జరిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి చూసినటువంటి ఇమ్మీడియట్లీ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అయితే ఎలక్షన్ కమిషన్ వారు ఈ ప్రాంతానికి సంబంధించిన 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో సమన్వయం సందిగ్ధం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని ఎప్పటికప్పుడు సమన్వయం చేశారు. రాత్రి 2:30 గంటలు 3 గంటల వరకు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ని పూర్తిగా సద్దుమణిగింది. ఎక్కడికెక్కడికి వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. త్వరగా ఈ ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటర్ సంబంధించిన విషయాలు వారికి చెప్పడంతో వాళ్ళు తిరిగి వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ ప్లాన్ మీద పెద్ద ప్రభావం కూడా ఏం పడినట్టు కూడా ఇప్పటికి అధికారులు కూడా ధృవీకరించారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన వాటర్ కు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కానీ ఎలక్షన్ సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తిగా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు అన్నట్టు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ నోడల్ ఆఫీసర్స్ ఓటర్లకు గైడ్ చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో మాత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉదయం కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న ఇప్పుడు ప్రశాంత వాతావరణం జరుగుతున్నది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇక్కడ నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ లో మాత్రం లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. 3,600 సంబంధించిన పోలింగ్ బూత్లలో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.